ఎలాంటి ఓటర్స్ ఎటు స్విఫ్ట్ అయ్యారు, అసెంబ్లీకి ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంది, బీజేపీ పరిస్థితి ఏంది, ఒక పెద్ద స్క్రీన్ పెట్టి అందులో నెంబర్ వేసి చెప్పితే నాకు నిజంగా రవిప్రకాష్ చెప్పింది ఏం అర్థం. బీజేపీకి 7 to 8 ప్లస్ ఆర్ మైనస్, కాంగ్రెస్కి 8 to 9 ప్లస్ ఆర్ మైనస్. ఏంది అది? తప్పించుకునే సర్వే ఉంది. అది ఇవాళ ఉచిత బస్సు ద్వారా ఎంతమంది వ్యతిరేకమైందంట, ఉచిత విద్యుత్ ద్వారా ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైందంట, 500 సిలిండర్ ద్వారా ఎంతమంది కాంగ్రెస్ కి వ్యతిరేకమైందంట. మెయిన్ లీడర్లు అనబడే ఎవరిని కూడా కదిలించలేకపోవడం అనేది బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా కాలు బలపం కట్టుకొని బస్సు యాత్రలు చేసి మరియు అనేక ప్రోగ్రాంల ద్వారా ప్రజల దగ్గరికి పోయినటువంటి కేసీఆర్ యొక్క రిజల్ట్ ఏందనేది చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగా తయారయ్యారంటే, ఏ పార్టీకి గెలుస్తుంది అంటే ఆ పార్టీ గెలిచేదికి మనం ఉండాలి అనుకుంటే ఒక 20% ఉంటారంటే మీరు నమ్మశక్యం కాదు. గెలిస్తే నేను అక్కడ ఉంటా, గుంపులకు గోయింది అనే వాళ్ళు ఉంటారు. అధికారం లేని వైపు ఉంటే ఏముంటది అన్నటువంటి ఆలోచన ఉంటారు. బీజేపీకి 10 వస్తాయి, 12 వస్తాయని కొంతమంది, కాంగ్రెస్కు 6 వస్తాయని. ఇప్పుడు అంటే పర్సెప్షన్ ఒకసారి మనము ఓవరాల్గా ఇక్కడ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఇక్కడ జైరాబాద్ నుంచి ఖమ్మం వరంగల్లో చివరి వరకు మనం ఒకసారి రిజల్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలాంటివి ఉన్నాయి నిజానికి ఏవిఎం ఛానల్లో నిక్కచ్చిగా పూసగుచ్చినట్టు వాస్తవం పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టకుండా హోల్డింగ్లు పెట్టకుండా కళ్ళకు కట్టినట్టు విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదట తెలంగాణకు అతిపెద్ద జిల్లా అయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లా రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతా ఉంది ఎంపీ స్థానాలు అని ఒకసారి చూస్తే, మహబూబ్ నగర్ ముఖ్యంగా 7 ఎమ్మెల్యే సీట్లతోటి కాంగ్రెస్ చాలా అంటే ముఖ్యంగా 7 మంది ఎమ్మెల్యేలు కలిసి సుమారుగా 9 లక్షల ఓట్లను కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఓటు పర్సెంటేజ్. దాని తర్వాత టీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ కేవలము అసెంబ్లీ ఎన్నికల్లో 1,60,000 ఓట్లు మాత్రం వేయించుకోవడం జరిగింది. ఆ విధంగా ఉన్నటువంటి బీజేపీ డీకే అరుణ గారు అక్కడ 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది అంటుంది. అంటే కాంగ్రెస్ కు పూర్తిగా వచ్చిన 5 నెలల్లో ప్రజలు వ్యతిరేకమయ్యారా, అనుకూలంగా అయ్యారు? 100% కాంగ్రెస్ కు ప్రజలు అనుకూలంగా మారారు. దేనికి అనుకూలంగా మారారంటే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకోని వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి, లేదంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీ వైపు ఉంటే మనకు పనులు అవుతాయని కొంతమంది అయితే, ఇవాళ ఉచిత బస్సు ద్వారా ఆ వ్యతిరేకత లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మొదలుకు పడ్డకన్నటువంటి ఓట్లు పెరుగుతాయి తప్ప తగ్గాయి అన్నటువంటి ఆలోచన ఉన్నాయి. కానీ ఇంకొక డౌట్ ఏమి కనిపిస్తుందంటే, షిఫ్ట్ అయిన ఓట్లు అనేది ఒకటి వాస్తవం. బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయింది కాబట్టి ఆ ఓటు బీజేపీకి వేస్తే గెలిస్తే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు అనుకున్నటువంటి మంది వాస్తవానికి నిజంగా ఒక 10% నుంచి 5 to 10% షిఫ్ట్ అయింది అనుకుంది. 100లో కేవలము 2-3% ఓట్లు కలిగినటువంటి బీజేపీ 10% ఓట్ల టర్న్ అయినంత మాత్రాన గెలుస్తుంది అంటే 100% గెలుస్తుంది. డీకే అరుణ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ మొదటి స్థానంలో ఓట్లను సంపాదించుకున్నది మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో, మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. దాని తర్వాత 2వ స్థానం మన బీఆర్ఎస్ సంతరించుకుంటే కేవలం 1,00,000 ఓట్లున్న బీజేపీ పార్టీ మహా అంటే 3 లక్షల ఓట్లు రావచ్చు. అంటే డీకే అరుణ నమ్మి ఓటు షిఫ్ట్ కావడం వల్ల ఒక 2 లక్షలు పెరగవచ్చు. 2 లక్షలు పెరిగినంత మాత్రాన డీకే అరుణ గెలుస్తుంది అనుకోవడము చాలా పొరపాటే అవుతుంది. 100% ఎంతమంది క్రాస్ ఓట్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఉచిత బస్సు ద్వారా, ఇలా ఉచిత కరెంటు ద్వారా, 500 సిలిండర్ ద్వారా, రేపు రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ చేస్తారన్నటువంటి నమ్మకం, నరేంద్ర మోడీ మీద నాగం జనార్దన్ రెడ్డి నిలబడ్డప్పుడు బీజేపీకి పెరిగినాయి, మొన్న డీకే అరుణ నిలబడ్డప్పుడు కూడా పెరిగినాయి లాస్ట్ 2018-19లో ఎంపీలకు. కానీ ఈసారి అంతకన్నా ఎక్కువ పెరుగుతాయని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అంత పెద్ద ఎత్తులు ఏం లేదు. తెలివైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా నరేంద్ర మోడీ ఏం చేసినని క్వశ్చన్ అడిగితే, ఈవెన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ us what was contribution of Narendra Modi to our country. Nothing else. We know very well about nothing he did for our country. డీకే అరుణ కూడా ఆమె చెప్పలేదు కాబట్టి 100% కాంగ్రెస్లో వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి సుమారు 2 లక్షల మెజార్టీతోని ఎంపీగా గెలవబోతా ఉన్నాడు. అందులో డౌట్ లేదు. ఓట్ల పర్సెంటేజ్ అక్కడ పోలైన ఓట్ల పర్సెంటేజ్, అక్కడ ఉన్న ఓట్లను బట్టి 2%, పోలైన ఓట్ల పర్సెంట్ కాబట్టి కొంచెం మెజార్టీ తగ్గొచ్చు, 1,50,000లో ఎంతనో తగ్గొచ్చు. కానీ ఓటమి అనేది కాంగ్రెస్కు లేదు, విన్. రెండోది, అదే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో నిలబడ్డది ఎవరై అంటే మల్లు రవి కాంగ్రెస్ నుంచి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి. రెండోది భరత్ మన రాములు గారి మాజీ ఎంపీ
రాములు గాని కుమారుడు బీజేపీ నుంచి. ఇక్కడ ఓట్ల చీలిక ఎలా జరిగిందంటే ఇక్కడ కూడా భరత్కు ఒక 5% ఓట్లు పెరిగింది అనేది వాస్తవం. అక్కడక్కడ కొంతమంది ఏం చేయాలనో అర్థం కానోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది బీజేపీకి వేసిందని వాస్తవం, కానీ రిజల్ట్ తారుమారంటే ఓట్లు వాళ్ళు పడనికి వీలు కాదు. అది కూడా ఆర్ఎస్పి కొంచెం కఠినంగా అంటే కొంచెం కష్టపడి తిరిగిండి అక్కడ, కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు ఒక 15-20% గండి పడేటువంటి ఓట్లను కంట్రోల్ చేసుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. అంతకన్నా ఎక్కువ లేదు. 5 ఎమ్మెల్యేలు మల్లు రవికి సపోర్ట్ ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇక్కడ భరత్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా వాళ్ళు నరేంద్ర మోడీకి చూసి గెలుస్తారనుకోవడము వాళ్ళ యొక్క భ్రమనే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కూడా 2 లక్షల ఓట్ల మెజారిటీతోని మల్లు రవి సునాయాసమైనటువంటి విజయం సాధించబోతా ఉన్నాడు. ఇందులో డౌట్ లేదు. ఇది ఏవిఎం చెప్పేటువంటి నిప్పు లాంటి నిజం. ఇది జీర్ణించుకుంటారా లేకుంటే మీరు బ్లాస్ట్ చేస్తారా? ఒకవేళ ఇది కాకుండా వేరేదైతే నా వీడియోలో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. గెలిస్తే నేను చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరు గెలుస్తారో ఎందుకు గెలుస్తారో అని కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత మనం అక్కడి నుంచి డైరెక్ట్ మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు హైదరాబాద్ వస్తుంటే కనబడేది చేవెళ్ళే కాన్స్టిట్యున్సీ. చేవెళ్ళే కాన్స్టిట్యున్సీలో నిలబడ్డది బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ మధ్యలో ఓట్లు ఎలా ఉండబోతున్నాయంటే కొండ విశ్వేశ్వర రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో కొంచెం పట్టు ఉంది, హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో కొంచెం బాగానే ఉంది. ఆయన ఇంతకు మొదలు కాంగ్రెస్ వ్యక్తి. అలాంటి కాంగ్రెస్ వ్యక్తి బీఆర్ఎస్లో చేరిండు, కేసీఆర్తో వడక మళ్ళొచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. కాంగ్రెస్ని విడిచిపెట్టి 1000 కోట్ల సంపాదన కలిగిన కంపెనీలు ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి నరేంద్ర మోడీ ఈడీ సిబిఐ అండ్ ఐటీ రైట్స్ జరుగుతాయని చెప్పి ఫోన్లు వచ్చి బెదిరిస్తే ఉంటావా, పైసలు మొత్తం ఇస్తావా, జైలుకు పోతావా అంటే భయపడిస్తే బీజేపీలోకి పోయాడు. సరే, బీజేపీలో నరేంద్ర మోడీ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా పిచ్చి సన్నాసులు, నమ్మితే పైసలు ఉన్నవాన్ని నమ్ముతారు, లేదంటే జై శ్రీరామ్ అంటే నమ్ముతారు, లేదంటే దేశభక్తి అంటే నమ్ముతారు. ఈ మూడింటికి వానికి ఇంట్లో బియ్యం లేకున్నా, రేపు లక్షల రూపాయల అప్పులున్నా, బతుకుదెరువు ఏందో అర్థం లేకున్నా జై శ్రీరామ్ అన్నా, లేదంటే పైసలు ఉన్నోడిని చూసినా, లేదంటే కులాల మతాల పేరు చెప్పినా జొల్లు గార్చుకుంటారు ప్రజలు అని చెప్పి గ్రహించిన నరేంద్ర మోడీ బలిసిన వాళ్ళందరినీ తీసుకుపోయి బీజేపీలో వేసుకున్నాడు. ఆ బాపతిలో వచ్చినటువంటి వ్యక్తే కొండ విశ్వేశ్వర రెడ్డి. ఆయన అఫిడవిట్లో పెట్టింది సుమారు 4,000 నియర్గా 5,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు ఉన్నట్టు చూపించాడు. ఆయన కొడుకు మీద పేరు మీద ఎన్ని 1,000 కోట్లు ఉంటాయి, అలా భార్య పేరు మీద ఎన్ని ఉంటాయంటే ఇలాంటి 1,000 కోట్లు కలిగినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి నేను ఖచ్చితంగా గెలుస్తాను, ప్రజల్లో మంచి పేరున్నట్టు ప్రజలకు పబ్లిక్గా మంచిగానే మాట్లాడతాడు, అంత పెద్ద ప్రమాదకారి కాదనుకున్నాం. కానీ ఈ మధ్యలో కొండ విశ్వేశ్వర రెడ్డి మీద కూడా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి చాలామందికి ఆ డబ్బులు చెల్లించకుండా వాళ్ళని బెదిరింపులు చేస్తున్నాడు వాళ్ళతో అనేది కూడా ఒక పేరు వచ్చింది. దాని తర్వాత భూములు కూడా ఆక్రమించాడని వచ్చింది. అది పక్కన పెడితే కొండ విశ్వేశ్వర రెడ్డికి ధీటుగా రంజిత్ రెడ్డిని తీసుకురావడం రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డితోని సమాలోచన చేసి నా ప్రాంతం ముస్లింలంతా ఇక్కడ ఉన్నారు, నేను ఖచ్చితంగా రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాను, మీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అడగడం, వీళ్ళంతా సుమారు 4,80,000 నుంచి 5 లక్షల ఓట్లు కలిగినటువంటి చేవెళ్ళే కాన్స్టిట్యున్సీలో ముస్లింలు. ఇక్కడ మనం తుక్కుగూడకి వెళ్ళి మొదలు పెడితే బాలాపూర్, పాడి షరీఫ్, చంద్రాయణగుట్ట, ఇక్కడ సరూర్ నగర్ కట్ట, ఈ సంతోష్ నగర్ బ్యాక్ సైడ్ మొత్తము, ఇక్కడ డిఆర్డిఏలు, ఇక్కడ కాటదాన్, ఆ సైడ్ రాజధాని నగర్కి మొత్తం ముస్లింలు 5 లక్షల ఓట్లు. వీళ్ళు ఎందుకు ఈసారి అసదుద్దీన్ ఓవైసీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజలకు. కానీ నరేంద్ర మోడీ మతాన్ని రెచ్చగొచ్చే మాటల్లో అవగాహన తీసుకొని ఇలా మొత్తం ముస్లింలకు రిజర్వేషన్ తప్పేస్తే వాళ్ళని ఇరగొడతాం, అది చేస్తాం, ఇరగదీస్తాం, కరగదీస్తామని సెంటిమెంట్తో గెలవాలని వాళ్ళు అనుకుంటే ఇక హిందువులంతా సెంటిమెంట్ అన్నప్పుడు నరేంద్ర మోడీ సెంటిమెంట్ మేమెందుకు కూకోవాలని చెప్పి అందరికీ ఒక ఇంటిమేషన్ పంపించండు ముస్లింలంతా కాంగ్రెస్కి ఓటేయాలని. ఈ దెబ్బతో 5 లక్షల ఓట్లు వన్ సైడ్ పడడం, కాంగ్రెస్ ఓట్లు పడడం వల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా నాకున్నటువంటి అక్కడ ఓట్ల పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. 1,00,000 నుంచి సాలిడ్గా ముస్లిం ఓట్లు సాలిడ్గా వన్ సైడ్ పడిగా బీఆర్ఎస్కు నుంచి టర్న్ అయ్యి ఇక్కడ పడి ఉంటే 2 లక్షల మెజార్టీ. ఏమన్నా మిస్ అయితే మాత్రం 1,00,000 మెజార్టీ మినిమం తగ్గకుండా రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి మీద గెలవబోతా ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ 3rd ప్లేస్లో ఉండబోతా ఉన్నాడు. ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం.
దాని తర్వాత దాని పక్కనే మనం చూస్తే జైరాబాద్ సురేష్ షెట్కర్ కానీ, లేదంటే గాలి అనిల్ కానీ, లేదంటే బీబీ పాటిల్. బీబీ పాటిల్ అయిన బీజేపీ నుంచి, గాలి అనిల్ బీఆర్ఎస్ నుంచి, సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్కు కంచుకోట 60,000 ఓట్లు ఖాళీ జైరాబాద్ ఏరియాలోనే ఉన్నాయి. ముస్లింలవి 60,000 ఓట్లు జైరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్కు అక్కడ ఇంద్రారెడ్డి మన ఇంద్రారెడ్డి గారు సారీ గీతారెడ్డి అక్కడనే ఉన్నది. దామోదరం నరసింహయ్య, మన జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోట, ముస్లింలు కంచుకోటతోని కళ్ళు మూసుకొని సురేష్ షెట్కర్ అక్కడ మంచి 1,00,000 మెజారిటీతోని గెలవబోతా ఉన్నాడు. ఇది ఒక నంబర్ 1 అటువంటి రిజల్ట్. ఇది ఏవిఎం ఛానల్ నుంచి చెప్తా ఉన్నా. దాని తర్వాత హైదరాబాద్ లోపలికి వస్తే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి బీజేపీ నుంచి, పద్మారావు పద్మన్న ఆయన బీఆర్ఎస్ నుంచి, ఇక కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీతో పాటు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల ఓటు ముస్లింలు ఉండడము దానము నాగేందర్కు మరో కలిసి వచ్చేటువంటి అంశం. 100% దీనికి కూడా అసదుద్దీన్ ఓవైసీ పూర్తి సహకారం చేస్తానని చేసిండు. 100% కిషన్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉంటాడు అని నేను అనుకున్నాను. దానం నాగేందర్ కాకుండా వేరే వాళ్ళు గెలుస్తారని చాలామంది ప్రగల్భాలు అవేం లేదు. దానము నాగేందర్కు పెద్ద సిటీ ముస్లింల మీద వ్యతిరేకత ఏం లేదు. పక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సిటీలో ఇంతవరకు ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికలలో సిటీ సరౌండ్ ఏరియా రాజేంద్ర నగర్ కానీ, మహేశ్వరం కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, లేదంటే మల్కాజ్గిరి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, ఖైరతాబాద్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, పటాన్ చెరువు కానీ, ఇవన్నీ బీఆర్ఎస్ గెలిచినాయి. కారణం ఏంది? సరౌండ్ ఏరియాలో ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తా అన్నటువంటి ప్రచారం ఎక్కువ చేశారు. ఇప్పుడు ప్రజలు ఊకున్నటువంటి పేదలు ఎక్కువ. హైదరాబాద్లో ఇలాంటి మహానగరంలో 80% పేదలు ఉంటారు. ఇలాంటి పేదలకు ఉచిత సౌకర్యం బస్సు రావడం, ఆ బస్సుకు మెట్రో లాంటివి దెబ్బతిన్నాయి. బస్సు రావడం, వాళ్ళకు ఉచిత విద్యుత్ సిలిండర్కి సంబంధించింది. భవిష్యత్తులో మంచి పనులు జరుగుతాయి, కరప్షన్ ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చేస్తామన్నటువంటి ఆలోచనతోని కొంతమంది ప్రజలలో మార్పు వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఓట్లు. ఇంకోటి, సికింద్రాబాదు నుంచి ఇటు సైడ్ మొదలు పెడితే కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఈ సరౌండ్ ఏరియాలో మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఈ ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సినిమాల పిచ్చి ఎక్కువ, అందులో పవన్ కళ్యాణ్ పిచ్చి ఎక్కువ అక్కడ. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కు లేదంటే ఒక బీజేపీ కొంచెం ఉన్నది సెంటిమెంట్ అక్కడ. అట్లా ఉండి మొన్నటి ఎన్నికలలో కొన్ని ప్లేసులలో బీఆర్ఎస్ తర్వాత సెకండ్ ఎల్బీ నగర్ కానీ, మహేశ్వరం కానీ, కొన్ని ప్లేసులలో లేకుంటే రాజేంద్ర నగర్ 3rd ప్లేస్ వచ్చింది కాంగ్రెస్, బీజేపీ 2nd ప్లేస్ వచ్చింది. కారణం ఏం తెలుసా? ఆంధ్ర ఓట్లు. ఇప్పుడు ఈ ఆంధ్ర ఓట్ల పీడ పోయింది, మొత్తం కూడా పోయి ఆంధ్రలోకి వెళ్ళిపోయారు. 100% చాలామంది నాయకులు ఇప్పుడు చాలామంది నాయకులు కూడా కాంగ్రెస్లో చేయడం జరిగింది. దీని అనుగుణంగా నేను ఏం చెప్తున్నాను మీకు అందరికంటే, కిషన్ రెడ్డి పద్మారావు తన ఓట్లు తనను చీలకుండా కాపాడుకోగలుగుతాడు, ఆయనకి వేయాలన్నట్టు ఉంటుంది. కిషన్ రెడ్డికి ముస్లిం ఓట్లు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిపోయింది గల పరిస్థితి. ఏది ఏమైనా 100% దానం నాగేందర్ ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీ, మినిమం 50,000, మ్యాక్సిమం 1,00,000 ఓట్లతోటి దానం నాగేందర్ సికింద్రాబాద్లో గెలవబోతా ఉన్నాడు. ఇలాంటి నిప్పులు కక్కేటువంటి నిజాలను చూస్తూ ఉంటే చాలామందికి ఉల్టా అనిపించవచ్చు, లేకుంటే కాంగ్రెస్ డబ్బా అనుకోవచ్చు, మీరు ఏమన్నా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 5,000 యూట్యూబ్ ఛానళ్ళు, సుమారు 500 శాటిలైట్ ఛానళ్ళు అన్నీ కలిసి భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ డబ్బా కొట్టి డోళ్ళు చెవులు ఉన్న కర్ణబేరి వలిగిపోయేటట్టు అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఏవిఎం మీడియా చాలా సత్యమైంది, వాస్తవమైంది. ఇప్పుడు నేను ఈత అంటే ఏటికి ఎదురుగుతున్నటువంటి రిజల్ట్ నేను చెప్తా ఉన్నా. ఒక్క ఛానల్ కూడా ఈ రిజల్ట్ చెప్పలేదు. నేను వాస్తవం చెప్తున్నా, ఇదే జరగబోతుంది. రెండోది మీకు ఏం చెప్తున్నానంటే, దాని తర్వాత మల్కాజ్గిరి ఈటెల రాజేందర్కు మన ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఆయన 5,000 కోట్ల సివిల్ సప్లై, 5,000 కోట్లు, 1-2 కాదు, సివిల్ సప్లైలో 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వంకు అక్కడికి లెటర్ రాసి మంచిగా కరగనాకిండని చెప్పి, ఏమి తెలియకుండా ఉండి రెచ్చిపోతున్నాడని చెప్పి, ఆయన చేసినటువంటి తప్పులు, ఆ భూములలో ఇవన్నీ చూసి కేసీఆర్ తీసుకుపోయి లోపటేశాడని భయపడి ఆయన కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి లేకనే సక్కన పోయండి బీజేపీలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు అంటే ప్రజల కోసం కాదు, దోసుకున్నటువంటి దొంగలు పైసలు అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడి ఆ పైసలు సగం తీసుకొని ప్రపంచంలో కుబేరుడు కావాలన్నటువంటి మోడీ ఆశకు ఇలాంటి ప్రజలు దోచినటువంటి లీడర్లంతా కూడా అటే పోతూ ఉన్నారు. అది అనుగుణంగా
ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అటు శ్రీశైలం గౌడ్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డాడు. సికింద్రాబాద్లో ఇంకా ఈట గణేష్ బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది ఆయనది కూడా. అక్కడ బీజేపీ మంచి ఇద్దరు లీడర్లు కాంగ్రెస్లో రావడం, ఇక్కడ దాని తర్వాత ఎల్బీ నగర్లో కూడా రామ్మోహన్ గౌడ్ కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈ విధంగా వచ్చుడే కాదు, చాలామంది పేదల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళడం. ఖచ్చితంగా ఒక దరిద్రమైనటువంటి సినిమా పిచ్చి ఉన్నటువంటి, అంటే వాళ్ళని అట్లా అనొద్దులే మనం, కానీ కాకపోతే వాళ్ళందరూ బీజేపీకి వేసేటువంటి ఓట్లు ఏవైతే ఇంతకు మొదలు రావడానికి ఉపయోగపడ్డాయో, పవన్ కళ్యాణ్ ఓట్లు బీజేపీకి ఏనికి ఉపయోగపడ్డాయో, కొంతమంది పిల్లలు ముసలోళ్ళు ఏమో బయటకు రారు, యంగ్స్టార్స్ వస్తారు వాళ్ళకి అట్లా చేస్తారు. అలాంటి ఓట్లు కూడా పోరడం వల్ల, పక్కా కాంగ్రెస్ వాదులు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈటెల రాజేందర్ మీద సునీతా లక్ష్మారెడ్డి 1,00,000 ఓట్ల, అంటే మినిమం ఒక 30,000 నుంచి 1,00,000 ఓట్ల మధ్యలో ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి ఈటెల రాజేంద్రన్ మీద ఘనమైన విజయం సాధించబోతాం. చాలామంది బీజేపీ అంటే బీజేపీలో ఉన్నటువంటిది ఏంటంటే వేసినోడు మొత్తం బయటకు చెప్పుకోగలుగుతారు. కాంగ్రెస్లో ఏముంటుందంటే సైలెంట్ ఓటు ఉంటుంది. అదే వీళ్ళకి తెలియదు. బీజేపీలో ఎంతమంది ఉన్నారు అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని వాట్సాప్లు, షేర్లు, ఇట్లా వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు బాగా. కాబట్టి డబ్బాలకే పరిమితమైనది తప్ప అని లేనిది ఈటెల రాజేందర్ కూడా ఖచ్చితంగా మల్కాజ్గిరి ఓటమి తప్పదు. దాని తర్వాత మనము ముందరికెళ్తే నిజామాబాద్ ఉంది. నిజామాబాద్లో కూడా పరిస్థితి జీవన్ రెడ్డికి అరవింద్కు అక్కడ ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మధ్య టఫ్ ఫైటే ఉంది. అక్కడ టఫ్ ఫైట్ ఉన్నా ఖచ్చితంగా ఇప్పటిదాకా నేను చెప్పినట్టు నిజామాబాద్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మంచి ఆర్టీసీ చైర్మన్గా చేసిండు, మంచి ఆయన కూడా పట్టుంది ప్రజల మీద, ఆయన కూడా కొన్ని ఓట్లు ఆపుకోగలుగుతాడు. బీజేపీకి అంత ఏం లేదు, అంత హెడ్జం లేదు. ఖచ్చితంగా ఇంతకు మొదలు అరవింద్ పిచ్చి మాట్లాడతాడని, అరవింద్ పెద్ద ప్రజలకి ఏమో ఉరగబెట్టింది ఏం లేదు, ఉత్తమ మాటలు తప్ప పెద్దగా ఏముండదు. ఏమనంటే నరేంద్ర మోడీ చూసి, దేశంలో మోడీని చూసి వేస్తూ ఎక్కువయ్యారు. ఈ మధ్యలో ఒక 5-6% ఎక్కువయ్యారు. అసలు విషయం తెలియక నేను చాలామంది మాట్లాడినతో చెప్తా ఉన్నా. అక్కడ కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఎంపీగా గెలవబోతా ఉన్నాడు. భారతదేశం లోపలే ఎవరు కూడా ఊహించని కని విని ఎరగని రిజల్టు ఈవీఎంలో మ్యానిపులేట్ చేసి దొంగ రిజల్ట్ ఇస్తే తప్ప పక్క అచ్చు కుద్దినట్టు ఇవాళ నేను ఇప్పటి వరకు చెప్పినట్టు రిజల్ట్ కాంగ్రెస్ కోసం అవుతుందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ పసుపు బోర్డుకు రాబోదంటే పసుపు బోర్డు రాసిచ్చి, కాగితం రాసిచ్చి ఏం తెచ్చినట్టే నేను స్పైస్ బోర్డు తెచ్చినట్టు, నేను ఇల్లు కట్టిస్తాను, స్లాబ్ ఇల్లు కట్టిస్తాను, నేను గుడిసె కట్టినా కదా, లేదంటే నేను ఒక డబ్బా మొత్తం మీకు అందరికీ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పి అపార్ట్మెంట్ కట్టి అందరికి ఇచ్చినా అంటే అది కరెక్ట్ కాదు. సరే ఏమైనా మాట్లాడుకోండి, ఏది మాట్లాడినా అరవింద్కి అది మైనస్. దాని తర్వాత పెద్దపల్లికి అయితే ఇంకా తిరిగేలేదు. పెద్దపల్లిలో వంశీకృష్ణ కాకా గుడిసెల వెంకటస్వామి మనమడు, ప్రస్తుతం V6 న్యూస్ ఛానల్స్ చైర్మన్ వివేక్ కుమారుడు, గుడిసెల వినోద్ యొక్క అంటే వివేక్ యొక్క కొడుకే ఆయన కూడా, అంటే వివేక్ వాళ్ళ అన్న వినోద్. వీళ్ళిద్దరూ బెల్లంపల్లి అండ్ అక్కడ చెన్నూరు, ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. వంశీ అక్కడ ఉన్నాడు. ముఖ్యంగా ఇద్దరికి సపోర్ట్గా అక్కడ ముందు శ్రీధర్ బాబు ఉన్నాడు, మినిస్టర్. వీళ్ళందరూ కలిసి బంపర్ మెజార్టీతోని వంశీకృష్ణను 2 లక్షల మెజార్టీతోని వంశీకృష్ణ పెద్దపల్లిలో గెలవబోతా ఉన్నాడు. ఇదేది భయంకరమైన రిజల్ట్ అనుకుంటారా? అది అంతే, ఇది నిజం. దాని తర్వాత మనం ముందరకెళ్తే కనబడేది లెఫ్ట్కి వెళ్దాం. మెదక్లో కేసీఆర్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి మెదక్, అటు హరీష్ రావు, ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ వీళ్ళందరూ కలిసి మెదక్ను ఉద్ధరిస్తామన్నారు. ఉద్ధరించారనుకో, ఇంతవరకు చేసిరు. ఇంతకు మొదలు మెదక్లో ఒకసారి ఇందిరాగాంధీ కూడా గెలిచినటువంటి పరిస్థితి. కేసీఆర్ పూర్తిగా ఓడిపోవడం, పేదలకు ఏం చేయకపోవడం, అక్కడక్కడ రోలు నున్నగా చేసి అక్కడ చింతమడకలకు కొన్ని పైసలు ఇచ్చి అందరికీ ఆశ పెట్టి ఊదర గొలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి అక్కడ ఉన్నటువంటి రఘునందను ఆశ పెట్టుకున్నాడు. అక్కడ ఒక బ్యూరోక్రసీని నిర్వీర్యం చేసి బ్యూరోక్రసీలో ఉంటూ ఇలా 1,000 కోట్లు సంపాదించి ప్రైవేట్ బిజినెస్లో ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఒక ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్గా ఉండి శాస్త్రంగా నమస్కారం చేసి దోపిడికి ఎగబడ్డటువంటి వెంకట్రామరెడ్డి 100 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ తెరిచి నేను ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు.
ఒక ఎంప్లాయీ జీతం ఎంత? వెంకటరామరెడ్డి జీతం ఎంత? కలెక్టర్కు 2 లక్షలు ఉంటుంది అనుకో, 3 లక్షలు ఉంటుంది. పోనీ 5 లక్షలు పెట్టు, 12 5 60 లక్షలు సంవత్సరానికి. 60 లక్షలు సంవత్సరానికి, 5 లక్షలు కాదు, 12 ముళ్ళ 36, 30 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 36 లక్షల జీతం వచ్చే ఒక ఎంప్లాయీ 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెట్టి సేవ చేస్తున్నాడంటే, ఈడు మనోడు రాజపుష్ప తెలుసుగా, రాజపుష్పలో కమాల్ చేసినటువంటి పేద ప్రజల కడుపు కొట్టి ఉన్నకాడికి ఆస్తులు దోసుకున్నా వీళ్ళంతా కమ్యూనల్ అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఎంత మాయం చేద్దామన్నా, కేసీఆర్ని ఎంత పైకి తీసుకొస్తామన్నా, దుర్మార్గుడు అయిన వెంకటరామరెడ్డిని తీసుకొచ్చి పెట్టడం ఏందన్న ఆలోచనతోటి ఇబ్బంది పడ్డారు. అక్కడ నీలం మధు బీసీ బిడ్డ అయ్యండు, పేదోడు అయ్యండు, యంగ్స్టర్ అయ్యండు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, నరేంద్ర మోడీని దింపాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచనతోటి పోటాపోటీగా ఉన్న 10,000తోనన్నా నీలం మధు 10,000 ఓట్లతోనన్నా ఎంపీగా బయటపడతాడు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో 12,000తో గెలిచినట్టు నీలం మధు 10,000 ఓట్లతోనన్నా ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నాడని చెప్పి ఏవిఎం ఛానల్ నుంచి, ఏవిఎం స్టూడియో నుంచి మేము అందరూ చెప్తున్నాం. మీరు అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపాల్సి, లైక్ అండ్ షేర్ చేసి ప్రజల్లోకి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. దాని తర్వాత మనకున్నది కరీంనగర్లో ఉన్నది ఎవరు? బండి సంజయ్. మసీదులు దౌదాం, శివాలు వస్తే ముస్లింలకు ఇస్తాం, శివాలు వస్తే మేము ఎత్తుకొని పోయి మా ఇంట్లో పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడారు. తౌడాలు 80% హిందువుల కోసం అని చెప్పి ఊగిపోతూ మాట్లాడినటువంటి, ప్రశ్నించమన్న హిందువుల యొక్క పిచ్చి కానీ ఆవేశాన్ని గుర్తుపడతారు తప్ప అర్థాన్ని గుర్తుపట్టకపోవడం పెద్ద మైనస్. 80% ఉన్నటువంటి హిందువుల కోసం మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి ధరలు తగ్గియాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఊగిపోయేటువంటి బండి సంజయ్ గెలిచిన గత 5 సంవత్సరాలు బూడిదలో పోసిన పన్నీరు తప్ప ఏం ఒరగబెట్టింది లేదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇక తప్పను కాబట్టి కొంతవరకు ఉంటుంది కాబట్టి, క్యాడర్ ఉంటుంది కాబట్టి ఆ క్యాడర్ ఓట్లు పడతాయి. క్యాడర్ ఓట్లు పడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే వెలిశాల రాజేందర్ రావు, దాని తర్వాత వినోద్ కుమార్ ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్. ఎవరు? మన కేసీఆర్ సుటం. ఆయన మంచి ఉన్నాడుగా, ఆయన ఏదో పార్టీలో ఏదో పోస్ట్ ఉంది మంచిగా. అలాంటి వినోద్ కుమార్ తెలంగాణ ఫస్ట్ వచ్చి గెలిచిండు. వినోద్ కుమార్ ఉన్నాడు కాబట్టి కొన్ని ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు ఆపుకోగలుగుతాడు. బండి సంజయ్ ఓట్లు బండి సంజయ్కి పడితే ప్రభుత్వ అభివృద్ధి రాహుల్ గాంధీకి పడాల్సిన ఓవరాల్గా నరేంద్ర మోడీకి ఎంత సింపతి వచ్చిందో అంతకు డబల్ సింపల్ ఈసారి రాహుల్ గాంధీ మీద వచ్చింది. కాబట్టి అక్కడ ముఖ్యంగా కరీంనగర్లో ముస్లింల యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. పొన్నం ప్రభాకర్ లాంటి మినిస్టర్ అక్కడ ఉన్నాడు, బీసీ నేత. మొత్తం కలిపి వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్లో కనీసం తక్కువ 10,000, ఎక్కువ 1,00,000 ఓట్లతోని బండి సంజయ్ మీద గెలవబోతా ఉన్నాడు. అక్కడ ఇది త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది అక్కడ, అందులో డౌటే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, ఒక్కటి కూడా. కరీంనగర్ అయిపోయిన తర్వాత మనం అట్లే రైట్ సైడ్ తిరిగితే ఖమ్మం వస్తుంది. ఆ ఖమ్మంలో మహమ్మదాబాద్ చూద్దాం. మహమ్మదాబాద్ మనం ఒకసారి చూస్తే, మహబూబాబాద్ మనం ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు నిలబడరంటే నేను ఒకసారి చూసిన వరంగల్లో నిలబడితే, వరంగల్ కాదు మహబూబాబాద్లో ఉన్నటువంటి మాలోత్ కవిత బీఆర్ఎస్ నుంచి ఉన్నది. దాని తర్వాత బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి రవీందర్ నాయక్ అనేటువంటి ఒక ప్రొఫెసరు బీజేపీ నుంచి నిలబడుతూ ఉన్నాడు. అది కాంగ్రెస్. ఖమ్మం అనేది మనకు తెలుసు కదా, బై రిజల్ట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కంచుకోట. బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ గడ్డ. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా మంచి పట్టున్నటువంటి నాయకుడిని అందజేసిన లీడర్ని ఇచ్చినటువంటి ప్రాంతం. కాబట్టి కాంగ్రెస్కు వన్ సైడ్గా మహబూబాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్కు బలరాం నాయక్ గారి విజయం ఇక నల్లేరు మీద నడికే అని మనకు అర్థమైంది. దాని తర్వాత మనకు ఇంకో రిజల్ట్ మనం ఒకసారి చూస్తే ఖమ్మం ఉంది. తర్వాత రఘురామరెడ్డి, అది బట్టి విక్రమార్క గారు సతీమణి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క బ్రదరు. చాలామంది పోటీ పడ్డరు. సరే, ఏదేమైనా రఘురామరెడ్డి గారికి ఇచ్చారు. ఇక నేను నల్గొండ విషయమైనా ఖమ్మం విషయమైనా సునాయాసమైనటువంటి గెలిపించుకొని ప్రజలను వాళ్ళ సేవ చేస్తారు, ప్రజలు వాళ్ళు చెప్తే వింటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మంచి రిజల్ట్. ఖమ్మం సీటు కూడా కాంగ్రెస్ మయమే. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు మహబూబాబాద్ ఒకటి, ఖమ్మం ఒకటి కాంగ్రెస్ మయమే. దానికి అంతకన్నా ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం. దాని పక్కనే వరంగల్ వస్తున్నాను నేను. వరంగల్ మనకు తెలుసు, కడియం కావ్య బీఆర్ఎస్ బీపామ్ తీసుకొని వద్దురా బాబు అని చెప్పి నెత్తినొప్పి ఎవ్వరు కూడా
బీఆర్ఎస్ ఎంబడి ఎందుకు ఓడిపోయిన తీరు చూసి, కేసీఆర్ స్కాములు చూసి భయపడ్డటువంటి నాయకులంతా 20 ఏళ్ళు అయితే కూడా ఈ పార్టీ బాగుపడదు, మా కేసీఆర్ చేసిన అబద్ధం మాటలు, లూటి, కాళేశ్వరము ఖతం చేసిండు, కేటీఆర్ లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, బిడ్డ జైలుకు పోయింది, వీళ్ళంతా లూటి రాజులు, 20 ఏళ్ళ వరకు ఈ పార్టీ వచ్చేటట్లేదని చెప్పి భయపడి కడియం కావ్యకి బీఫామ్ ఇస్తే కడియం శ్రీ గారి ఇక్కడ పల్లరాజేశ్వరి వీళ్ళిద్దరు కలిసి గెలుస్తారని కూడా వాయాబోయి ఎవడు పిలిస్తే ఎవడు వస్తాడు, వద్దురా నాయన రాత్రి రాజీనామా చేసింది బీఆర్ఎస్కు, కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ కూడా ఏం అవసరము, అతలోని మానసికంగా దెబ్బ కొట్టాలంటే మన క్యాడర్ డెవలప్ చేసుకోవడమే కాదు, అలా పార్టీని కూడా డౌన్ చేయాలనే ఉద్దేశంతో కడియంని తీసుకొచ్చి ఇల్లేసి కావ్యకి టికెట్ ఇచ్చారు. కాబట్టి బరాబర్ కడియం శ్రీ గారికి ఖచ్చితంగా ప్రజలలో కొంచెం వెయిట్ ఉంది, ఫేత్ ఉంది. దాని తర్వాత అంతకన్నా ఎక్కువ కాంగ్రెస్కి వెయిట్ ఉంది, దానికన్నా ఎక్కువ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ, ఇలా అంతకన్నా పెద్ద మైనస్ లూటీ చేసినటువంటి నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి పక్కా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆరూరు రమేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత, ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నాడు. వాళ్ళు బీఆర్ఎస్ కడియం కావ్యకి అప్పుడు ఇచ్చింది కాబట్టి ఆయన రాజీనామా చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఆయన్నే అవుతాడు, ఎవరో కొత్త క్యాండిడేట్ని పెట్టిన వాళ్ళు. అయితే ఆరూరు రమేష్ కావ్య మీద గెలుస్తాం అనేది పెద్ద జోక్, ఇంటర్నేషనల్ జోక్ అవుతుంది. 100% కావ్య ఈజ్ గోయింగ్ టు విన్ ఎంపీ సిటీ. ఇట్ విల్ బి హెల్ప్ టు ద కాంగ్రెస్ పార్టీ. ఇది 100% ఇట్ విల్ ట్రూ. నెక్స్ట్ దాని పక్కకు మన కిందికి వస్తే భువనగిరి, యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి భువనగిరి కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, ఇక బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ నిలబడరు. ఇక బూర నర్సయ్య గౌడ్ అయితే మా జర్నలిస్ట్ రఘు విట్టలు ఒకరొక టీవీ ఛానళ్ళు పెట్టి, ఇక మామూలు కాదు, కాలోజీ టీవీ, ఈటీవీ అంతా మనోలే, సీనాన్నలంతా మన ఫ్రెండ్సేలే. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే గౌడ్స్ 3 లక్షలు ఉన్నాయి, బీసీలు 4 లక్షలు ఉన్నాయి, ఇక ఓట్లు వన్ సైడే, సీను సితారే. నాకు తెలుసు మీరు అందరు మీటింగ్ పెట్టి వైస్రాయ్ ఆ ఓటల్లో కూర్చొని తీర్మానం మీరు పోయి బీసీలను ఏకం చేస్తాను 3 రోజులలో తోక ముడిచినటువంటి వీళ్ళందరూ మీరు పొంకనాలకే వానికోసరని అర్థమైపోయింది అక్కడ. ఇలా ఒకవేళ బీసీలు 52% ఉన్న బీసీలు ఒకటై గెలిచేది ఉంటే, 1% ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు ఏలి ఉన్న సంపదనమే కొట్టేపోతూ ఉండే. ఆ విధంగా లీడర్షిప్ క్వాలిటీ లేకపోవడమే ఇబ్బంది అయింది. అది ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోతుంది. అది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్గొండ జెండాకు అనుకూలంగా అంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నర్సయ్య, క్యామ మల్లేష్ కూడా మంచి డబ్బులున్న వ్యక్తే, ఆయనకు కూడా ఎంతో అంత ఉందిలే, ఆయన ఇంతవరకు కాంగ్రెస్ నుండి టికెట్ రాకనే అట్లా పోయింది. కానీ అదన్నీ పక్కన పెట్టేస్తే బూర నర్సయ్య గౌడ్ మీద మంచి, అంటే నాకు తెలిసి తెలంగాణలో అత్యధిక మెజారిటీ వచ్చేటువంటి, అంటే ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి స్థానం కాంగ్రెస్కు భువనగిరి మాత్రమే. చామల కిరణ్ కుమార్ రెడ్డి సుమారు 3 లక్షల ఓట్లు మినిమం, తక్కువ పోలింగ్ని బట్టి ఇంకోటి బట్టి పోలింగ్ కూడా ఎక్కువైంది ఆడ. కాబట్టి మంచి మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ లేదా బూర నర్సయ్య గౌడ్ అండ్ ఈయన మన క్యామ మల్లేష్ ఈక్వల్ ఓట్లు వస్తాయి, పెద్ద తేడా ఏముండదు. ఇంకేమనంటే ఈరోజు బీజేపీకి పడే బీజేపీ కూడా అవన్నీ ఏం జరగలేదు, అంత టెన్షన్ ఏం పడదు. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ నన్ను అదేనో ఏం పేరు, ఆయన పేరు అంటే రఘువీర్ రెడ్డి, ఎవరు జానారెడ్డి కుమారుడు. ఇక ఆయన దాని తర్వాత సైద్ రెడ్డి కూడా నిలబడ్డట్టుంది బీఆర్ఎస్ నుంచి. ఇంకెవరో నిలబడరు. ఎవరు ఎక్కడ నిలబడ్డా నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ ఖమ్మం ఈ 3 జిల్లాలలో వేరే పార్టీ గెలుస్తుంది ఎంపీలు అనుకోవడం కలలో పక్షాలు తిన్నట్టే ఉంటుంది తప్ప ఇంకేం కాదు. ఖచ్చితంగా 100% అది కూడా ఖమ్మం. అంటే ఇప్పటికీ నేను 16 సీట్లు చెప్పిన 16లో 1 సైడ్ కాంగ్రెస్ గెలిచింది. ఈ గెలుపు చూసిన తర్వాత ఈ చెప్పిన తర్వాత ఎవరన్నా అన్ని టీవీ ఛానల్ ఒకటి ఏవిఎం ఎందుకు చెప్పినంటే ఇదే రిజల్ట్ రిపీట్ కాబోతుంది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇంకొకటి మిగిలింది లాస్ట్, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ భారతదేశంలో ముస్లింల యొక్క వాయిస్ వినిపించడానికి పార్లమెంట్ లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఆయన అడ్డగోలిగా ఆస్తులు సంపాదించుకున్న, దవాఖానలో స్కూల్ కట్టించుకొని ఉన్నా, కానీ ఖచ్చితంగా ముసల్మానుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18% ఉన్నటువంటి ముస్లింల యొక్క గొంతుగా ఉన్నటువంటి అతన్ని ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన గెలిపించుకోనికి ముస్లింలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందులో డౌటే లేదు. మాధవిలతను తీసుకొచ్చి మతాలు పెట్టి రెచ్చగొట్టినా సరే 100% మాధవిలతకు ఓటమి తప్పదు, అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తా ఉన్నాడు. 1 సైడ్ గా 100% ఇవాళ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి 17కు 10 కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి అనుకూలమైనటువంటి సీట్లు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది దేశంలోనే ఒక వింతైనటువంటి పరిస్థితి వస్తూ ఉందని, రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఏవిఎం స్టూడియోను కొత్తగా ఈరోజు మొన్న ఓపెన్ చేసిన, అది కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ముందరకు పంపించిన విజ్ఞప్తి చేస్తే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.